ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ సూర్య జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్. ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై 12% తరుగు ఇవ్వబడును. ఈ ఆఫర్ ఆగస్టు 30 వరకు మాత్రమే. అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో 5 విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు. ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి. బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా మీ సొంతం చేసుకోండి. నమ్మకమైన గోల్డ్ అండ్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్ పనుతులవారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు 5వ శ్రావణ శుక్రవారమును పురస్కరించుకొని మహాలక్ష్మి అమ్మవారికి లక్ష్మీ కుబేర సహస్రనామ పూజ, అష్టోత్తర పూజలను అమ్మవారి సేవకురాలు శ్రీకళా గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మెంటా కృష్ణమూర్తి, వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా 14 సంవత్సరాల నుంచి అమ్మవారికి సుగంధ పరిమళ పుష్పాలతో, వివిధ రకాల పండ్లతో అమ్మవారికి ఘనంగా పూజలను నిర్వహిస్తున్నారు. పై కార్యక్రమం నందు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నమస్తే. ఈరోజు శ్రావణ మాసంలో భాగంగా ఈరోజు 5వ శుక్రవారము. మేము ప్రతి సంవత్సరము కూడా ఇది 14వ సంవత్సరము 5వ శుక్రవారం. ఈరోజు లాస్ట్ శుక్రవారము మేము లక్ష్మీ కుబేర సహస్రనామ పూజ, అష్టోత్తర పూజ మేము చేసుకోవడం అలవాటు మాకు. ఈరోజు ఉభయదారులు మెంటా కృష్ణమూర్తి, రాజ్యలక్ష్మి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ ఉభయం అనుకోకుండా స్టార్టింగ్లో పెట్టుకున్నాము. అట్లాగే 14 ఏళ్ల నుంచి కూడా వాళ్ళే కంటిన్యూగా ఈ ఉభయం చేసుకుంటున్నారు. ఈరోజు ఎక్కడా కూడా లక్ష్మీ కుబేర పూజ అనేది శ్రావణ మాసంలో సామాన్యంగా జరగదు. ఒక్క ఈ చిన్న బజార్ శ్రీ 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 పనుతులవారి వీధి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ప్రతి శ్రావణ మాసంలో లాస్ట్ వారము అమావాస్య రోజు ఇలా చేసుకుంటాము. ప్లస్ మళ్ళీ ఇక్కడ అమావాస్య రోజు కుబేర కళ్యాణం జరుగుతుంది. ఎక్కడా కూడా కుబేర కళ్యాణం అనేది జరగదు. ఒక్క ఈ చిన్న బజార్ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో భాగంగా అమావాస్య రోజు ఈ దేవస్థానం నందు లక్ష్మీ కుబేర కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణానికి కూడా ఫస్ట్ కూర్చున్న వాళ్ళ నుంచి 3 జంటలతో స్టార్ట్ అయిన మా కుబేర కళ్యాణము ఈరోజు 16 జంటలు కూర్చునేదానికి ముందుకు వచ్చారు. అట్లాగా ఒక్కొక్కరు పెరుగుతూ వస్తూ ఉన్నారు. అమ్మవారి ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతాన తాంబూలం కానీ, పెళ్లి కాని పిల్లలకి ఇక్కడ రుక్మిణీ కళ్యాణంలో భాగంగా రుక్మిణీ కళ్యాణంలో తాంబూలాలు పూజ చేయిస్తాము పిల్లలు, పెళ్లి కాని పిల్లల చేత. వాళ్ళందరికీ కూడా వివాహాలు అవి జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం అని కలుగుతుంది. కళ్యాణాలు ఒక్క నెలలో 2 కళ్యాణాలు చేయడం అంటే చిన్న పని కాదు. కానీ ఇక్కడ ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో మాత్రం ఈ 14 సంవత్సరాల నుంచి కూడా 2 కళ్యాణాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పూజలో కూడా మంగళవారం, శుక్రవారాలు పూజలు జరుగుతాయి. 200 మంది కంపల్సరిగా పూజలో కూర్చొని పూజ చేసుకుంటారు. ఈ లాస్ట్ కుబేర రోజు వరలక్ష్మి రోజు మాత్రం, వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం 250 మందికి పైగానే కుంకుమ పూజలో పాల్గొంటారు. చాలామంది అంటారు మీ గుడి చిన్నది కదా, స్థలం ఎక్కడ సరిపోతుందని. అందరూ చక్కగా కూర్చొని పూజలు చేసుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ అమ్మవారి మహత్యం ఉంది కాబట్టి దినదినాభివృద్ధికి జనము పెరుగుతూ వస్తున్నారు. ఇక్కడ మా గుళ్ళో అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది. రేపు ఉదయం 10:30కి కుబేరుడి కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసినదిగా కోరుచున్నాం. జై మహాలక్ష్మీ దేవికి.
జై మహాలక్ష్మీదేవికి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ ప్రతి వారం శుక్రవారం కుంకుమ పూజలు, కుబేర పూజ, కుబేర కళ్యాణం, రుక్మిణి కళ్యాణం అన్నీ ఘనంగా భక్తుల జయజయధ్వానాల మధ్య జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వేదనా ఇక్కడ రుక్మిణి కళ్యాణానికి పాల్గొన్న పిల్లలకు పెళ్లి జరగడం, సంతాన ప్రాప్తి జరగడం, ఆ విధంగా ఈ అమ్మవారు అందరినీ భక్తులను అనుగ్రహించడం వల్ల ప్రతి సంవత్సరానికి ఉభయకర్తలు పెరగడము, భక్తులు పెరగడము మా ఈ గుడికి చాలా ఆనందదాయకం. ఈ విధంగా నిర్వహిస్తున్న మా మహిళా చర్యలకు, మా భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది పైకి వస్తాను ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకుంటారు. పుష్పక్షేణ మహారాజ్కి, పుష్పక్షేణ మహారాజ్కి, పుష్పక్షేణ మహారాజ్కి, పుష్పక్షేణ మహారాజ్కి, పుష్పక్షేణ మహారాజ్కి. అందరూ ఒక పుష్పం తీసి చేతులు పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజం మయాదేవ భయపూర్ణం తపస్సుమై అయాధ్యాన ఆవాహనాన్ని సర్వతో ఉపచారపడి భగవాంతర్వాపకారీవి విశ్వక్షేమదేవతా పూర్వమో నమః. సుప్రీతో సుప్రసన్నో వరభోపరతో అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ దిగ్వస్తాయ నమః, సర్వస్తాయ నమః, కన్యకాయ నమః, కమలోద్భవాయ నమః, శ్రీయే నమః, సౌమ్యరచనాయ నమః, అద్భుతాయ నమః, సూత్రపయామి. కర్తనైన ప్రజాభూత భగిని భవకర్తమ దేం పాసేమై గురే మాతరం పద్మమారణి ఆపస్సంతదిక్తాని విష్ణుని పదమై గురే ఉపదేవం మాతరం దేం పాసేమై గురే ఓం శ్రీ మహాలక్ష్మీ జయ నమో నమః. జనదేవు భవంతంతర ప్రయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ జయ నమో నమః. నూతన వస్త్రాయ నమః. ఓం భక్తగోపురాయ నమః. ఓం భక్తాగ్నినాథాయ నమః. ఓం భక్తాఖ్యాయ నమః. ఓం సుఖస్వప నిరూప్యాయ నమః. ఓం కుంభలయాయ నమః. ఓం భక్తాగ్నినాథాయ నమః. ఓం భోజనాయ నమః. ఓం మహదేవ నమః. ఓం సర్వవిద్యాయ నమః. ఓం పుత్రాయ నమః. ఓం లక్ష్మీనాథాయ ఓం ధ్యానరూపాయ నమః. ఓం ప్రసారుడాయ నమః. ఓం విశ్వవంధ్యాయ నమః. ఓం విజయజ్ఞాయ నమః. ఓం విశాలనాయ నమః. ఓం నరగోపనాథాయ నమః. ఓం మణిగ్రీవపుత్రే నమః. ఓం భోమంత్రాయ నమః. ఓం వైష్ణవనాయ నమః. ఓం విశ్వమేకావనప్రియాయ నమః. ఓం ఏకపుత్రాయ నమః. ఓం పలకారూపాయ నమః. ఓం గౌరస్యాయ నమః. ఓం ధర్మాకరాయ నమః. ఓం కైలాసశైలయాయ నమః. ఓం భాగ్యాయ నమః. ఓం భావనాకృతాయ నమః. ఓం చిత్రదీపాయ నమః. ఓం ఉద్యానవిహారాయ నమః. ఓం విహార సుకుటీరాయ నమః. ఓం మహోత్సవాయ నమః. ఓం మహాప్రాజ్ఞాయ నమః. ఓం పుష్పవాహనాయ నమః. ఓం సార్వభౌమాయ నమః. ఓం మంగళనాథాయ నమః. ఓం సోమాయ నమః. ఓం సౌమ్యాది ఆచార్య కఠోరాయ సుమంగళం మహాలక్ష్మీ.
నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.